హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. రెండు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్. దాంతో పాటు బాలాపూర్ గణేష్ కూడా అంతే ఫేమస్. ఎందుకు అంటే ఇక్కడ లడ్డు వేలంపాట జరుగుతుంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ లడ్డు వేలంపాట వైపు చూస్తాయి. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ మండపం దగ్గర ఉన్నాం. మనం ఈ గణేష్ మండపాన్ని చూడొచ్చు, ఎంత అందంగా సెట్ వేసి చేశారన్నది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం భక్తులందరూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలతో పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అశేషంగా భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, యూత్ నుంచి పెద్దల వరకు కూడా అందరూ వచ్చేసి దేవుని దర్శించుకునే వాళ్ళు కోరికలు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లడ్డు ఏదైతే వేలంపాట ఉందో ఆ వేలంపాట అన్నది ఎవ్రీ ఇయర్ ఒక రికార్డు సృష్టిస్తుంది. అంటే దాదాపు 1994లో మొదలైన ఈ లడ్డు వేలంపాట అంటే దాదాపు ఈ గణేష్ ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి, ఇక్కడ ఉన్న గణేష్ చరిత్రకు దాదాపు 43 నుంచి 50 ఏళ్ళ చరిత్ర ఉంది. అయితే ఇక్కడ వేలంపాట అనేది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ మనం బోర్డులో కూడా చూడొచ్చు, వేలంపాట ఎవ్రీ ఇయర్ ఎంతెంతకు పోతుంది అనేది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా వేలంపాట రికార్డు సృష్టిస్తుంది. సో 1994లో ఇక్కడ వేలంపాట మొదలైతే మొట్టమొదటిసారి కోలన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 450 రూపాయలకు వేలంపాటలో లడ్డు దక్కించుకుంటారు. అప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వస్తుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం 2023 వచ్చేసరికి 27 లక్షల రూపాయలకు కూడా ఇక్కడ లడ్డు వేలంపాటలో దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి అని. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ లడ్డు వేలంపాట అనేది సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. అందుకే ఈ లడ్డు వేలంపాట వైపే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ బోర్డులో క్లియర్గా చూడొచ్చు, ఎవరెవరు వేలంపాటలో పాల్గొన్నారు, ఎవరెవరు ఏ ఇయర్ ఎంతెంత అమౌంట్ వేలంపాటలో పెట్టి లడ్డును దక్కించుకున్నారు అనేది. యాక్చువల్గా ఏంటంటే ఈ లడ్డు వేలంపాట అనేది ఒక సెంటిమెంట్ కూడా భావిస్తారు అందరూ కూడా. ఎందుకంటే ఈ వేలంపాటలో లడ్డు దక్కించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి అని వీళ్ళకి ఇక్కడ నమ్మకం, భక్తుల నమ్మకం. ఇక్కడ ఈ లడ్డు వేలంపాటలో ఓన్లీ ఇక్కడ లోకల్ వాళ్ళే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఈ వేలంపాటలో పాల్గొని లడ్డును దక్కించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం విజువల్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇదైతే మంటపాన్ని వాళ్ళు అందంగా అలంకరించింది సెట్ మనం చూస్తున్నాం. संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्ताधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी गंडस्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव भाववर्त से कोई शरणागत आवे सन्नत संपद सब ही भरपूर पावे तुम महाराज मोको अति भावे गोसावी नंदन विशद गुण गावे जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता जय देव जय देव करता स्वामी श्री मंगल मूर्ति जन जन पूजे होती कामना पूर्ति विघ्नहरण सुखदायक देव गणराया वांछित फल पाया जो चरणों में आया आनंद लंबोदर देवा सिद्धि सिद्धि प्रथमेश्वर जगत करे सेवा मोदपति विघ्न हरण मूसकी सवारी जननायक की जनगण करते जय भारी जय देव जय देव करता स्वामी श्री मंगल मूर्ति जन जन पूजे होती कामना पूर्ति विघ्न हरण सुखदायक देव गणराया वांछित फल पाया जो चरणों में आया जय देव जय देव गज आनंद लंबोदर देवा सिद्धि सिद्धि प्रथमेश्वर जगत करे सेवा जय देव जय देव ओम गजाननाय नमः ओम लंबोदराय नमः ओम श्री गणेशाय नमः श्री गणेश श्री गणेश श्री गणेश विघ्नहर्ता श्री. ఇక్కడ భక్తులు ఉన్నారు, మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి, ఏంటి అని చెప్పేసి. మేము ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. చాలా బాగుంది సెట్టింగ్ అంతా, అయోధ్య సెట్టింగ్ అసలు కొత్త థీమ్తో చాలా బాగా డెకరేట్ చేశారు. మేము రావడం అయితే ఫస్ట్ టైం, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి ఇయర్ టీవీలో ఫోన్లలో చూడడమే కానీ ఒకసారి ఇక్కడికి వచ్చి చూద్దాం అన్నట్టు ఇక్కడికి వచ్చి చూస్తుంటే చాలా బాగుంది. ఇబ్రహీంపట్నం నుంచి చూడడానికి వచ్చినాం, చాలా బాగుంది. రామ మందిరం ఇదే ఫస్ట్ టైం రావడం. లోన్ డెకరేషన్ మొత్తం బాగానే ఉన్నది, వినాయకుడు మంచిగా ఉన్నాడు.
ఇక కొన్ని కోరుకున్నాం అవి బయటికి చెప్పొద్దంటే బయటికి చెప్పరాదు. బాగానే ఉన్నది. మస్తు అనిపించింది మాకైతే. మేము ఫస్ట్ టైం రావడం, అందరం కలిసి ఫస్ట్ టైం వచ్చినాం. చాలా బాగుంది. అంటే అయోధ్య సెట్ ఎక్స్పీరియన్స్ రియలిస్టిక్ ఉంది. మేము అంటే ఎన్నో ఇయర్స్ అనుకున్నాం కానీ ఎప్పుడు రాలేకపోయినాం. ఈ ఇయర్ అనుకొని వచ్చినాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడు కోటి నుంచి వచ్చినాము. ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం ఇక్కడికి. చాలా బాగుంది సెట్, మంచిగా అయింది దర్శనం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అయోధ్య సెటప్ అంతా ఉంది, చూడడానికి వస్తాం. ఫస్ట్ టైం మేము వచ్చింది, అంటే చూడాలని అనిపించింది. ఇక లడ్డు కూడా ఫేమస్, అది ఇది అని చెప్పేసి వచ్చేసినాం. जय बोलो गणेश महाराज की। सब कुछ मतलब ऐसा लग रहा है सच में रामलला जी के दर्शन हो गए। बहुत अच्छा लग रहा है देखने में। मतलब जो पंडाल बनाना ऐसा लग रहा है कि सच में हम लोग यहीं पे दर्शन ले रहे हैं। आप लोग सब आइए, मज़ा लीजिए। मज़ा लेना मतलब भगवान को देख के मतलब उनके आशीर्वाद भी लीजिए। और ये जो मतलब गणेश जी को इन्होंने बैठाया है, बहुत अच्छा गणेश जी बैठाया है, बहुत बड़े हैं। और आपको ऐसा लगे कि साक्षात वो आपको देख रहे हैं सामने से। इतना अच्छा लग रहा है कि मतलब आपको दिखाई दे रहा होगा, रोंगटे खड़े हो रहे हैं मेरे। मतलब इतना अच्छा लग रहा है। सो प्लीज़ आप लोग आइए और ज़रूर दर्शन लीजिए भगवान जी के। జై గణేష. సో ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ లడ్డు వేలంపాట గురించి కూడా మనం ఇక్కడ స్థానికులు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో నిర్వాహకులను కూడా అడిగినాము. ఇక్కడ లడ్డు వేలంపాట నిర్వహించడం సమంజసనీయమే. ఆ వేలంపాట ద్వారా వస్తున్న డబ్బులను కూడా ధర్మం కోసం, లోక కళ్యాణం కోసం వాడుతున్నాం కానీ వేరే ఎలాంటి పనుల కోసం వాడట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే భారీ ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. సో ఎస్పెషల్లీ ఇక్కడ యూత్ ఎక్కువ రావడం కూడా అందరిని ఆకర్షిస్తున్న అంశం. మొత్తానికైతే ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా జరిగాయి. సో ఈ బాలాపూర్ లడ్డు అనేది 2 తెలుగు రాష్ట్రాలను ఆకర్షిస్తున్న అంశం కాబట్టి ఇప్పుడు ఈసారి లడ్డు వేలంపాట ఎంతకు వెళ్తుందో, వేలంపాట ఎంత రికార్డు సృష్టిస్తుందో అని చెప్పేసి అని అందరూ కూడా ఇటువైపు చూస్తున్నారు. మొదటిసారి ఇక్కడ 1994లో 450 రూపాయలు వేలంపాటగా వెళ్ళిన లడ్డు మళ్ళీ 2023కి వచ్చేసరికి 20 లక్షలకు వెళ్ళింది. ఈసారి మళ్ళీ కొత్త రికార్డులు సృష్టిస్తుంది, పాత రికార్డులు బ్రేక్ చేస్తాయని అందరూ కూడా అనుకుంటున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం మనం నిరంతరం ఫాలో అవుతుండండి పొలిటికోస్ మీడియా. నేను మీ రాజమహేంద్ర. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.